హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు కథ నా ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 70. ఇంతకు ముందు నిన్ను చూడాలని ఛానల్లో ఈ స్టోరీ అంటే ఇప్పుడు ఈరోజు వచ్చే స్టోరీతో అంతకు ముందు వరకు నేను నిన్న వచ్చిన స్టోరీతో అంతకు ముందు వరకు అప్లోడ్ చేశాను. సో ఇప్పటి నుంచి కొత్తగా అంటే ఇంతకుముందు నేను అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు మాత్రం ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ మీ అందరూ కొంచెం మళ్ళీ స్టార్ట్ చేయండి, ఎందుకంటే స్టోరీకి చాలా వ్యూస్ తగ్గుతున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు స్టోరీ చూసారు కాబట్టి సో ఏం కాదు, బట్ ఇప్పటి నుంచి అయినా సరే కొంచెం లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, ఎందుకంటే ఫర్దర్గా ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. ఇంక ఈ రోజు నుంచి ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ రెగ్యులర్గా చూసేయండి. ఓకే, ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి. మెడలో పచ్చని పసుపు తాడు, నుదుటిన ఎర్రని కుంకుమ, సింపుల్గా ఉన్న చీరలో కుందనపు బొమ్మలా కనిపించింది సంధ్య సిద్ధు కళ్ళకి. బ్యూటిఫుల్ అని ఏదో ట్రాన్స్లో అనేశాడు సిద్ధు. కాఫీ బ్యూటిఫుల్గా ఉంటుందా, అది తాగకుండానే అని అనుకుంటూ అప్రయత్నంగా సిద్ధు చేతికి కప్పిచ్చింది సంధ్య. కాఫీ వేడి కాస్త తెలియగానే నార్మల్ అయ్యాడు సిద్ధు. తనని తాను కంట్రోల్ చేసుకొని కాఫీ తాగి థ్యాంక్స్ అని సంధ్య వైపు కూడా చూడకుండా డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు. ఏమైంది మనిషికి? నిన్న బానే మాట్లాడాడు, ఇప్పుడు ఏమైంది? ఎవరో తరుముతున్నట్టు అలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది సంధ్య. షూ, సిద్ధు నీకేమైంది? సంధ్య ముందు అలా అంటే తనేమనుకుంటుంది? ఎప్పుడు ఆడదాన్ని చూడనట్టు అలా బొమ్మలా అయిపోయావు అని తనలో తాను అనుకుంటూ రెడీ అయ్యి హాల్లోకి వచ్చాడు. అప్పటికే టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంది సంధ్య. టిఫిన్ రెడీ అండి అని మెల్లిగా చెప్పింది సంధ్య. వస్తున్నా అని సంధ్య వైపు చూడకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. సంధ్య ఏం పెడుతుందో కూడా చూడకుండా గబాగబా తింటున్నాడు. అంత ఫాస్ట్గా తినేసరికి పొలమారింది. అయ్యో ఎందుకండి అంత స్పీడ్ అని సిద్ధు తల మీద మెల్లిగా తట్టి వాటర్ గ్లాస్ సిద్ధు చేతికిచ్చింది సంధ్య. థ్యాంక్స్ అని అంటూ వాటర్ తాగి తినేసి రూమ్లోకి వెళ్ళాడు సిద్ధు. సిద్ధు వెళ్ళగానే పొద్దున ఇంత కష్టపడి చేసి పెట్టాను, తను తిన్నాడే కానీ కనీసం నువ్వు తిన్నావా లేదా సంధ్య, నువ్వు కూడా తిను అని ఒక్క మాట కూడా అడగకుండానే వెళ్ళాడు. ఏం అడిగితే తన ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా? ఒక్క మాట అడిగుంటే నేను కూడా తనతో పాటు తినేసేదాన్ని కదా అని తనలో తానే గొనిగింది మెల్లిగా సంధ్య. సిద్ధు బయటకు వెళ్ళాలనిపించక తన వర్క్ చేసుకుంటూ రూమ్లోనే కూర్చున్నాడు. ఎంతసేపటికి సిద్ధు నుండి నువ్వు తిన్నావా సంధ్య అన్న మాట రాకపోయేసరికి ఎందుకో కాస్త బాధగా అనిపించింది సంధ్యకు. ఇంట్లో ఉండేది ఇద్దరం, ఒకరి గురించి ఇంకొకరు పట్టించుకోకుండా ఉంటే ఎలా? తను మాత్రం శుభ్రంగా తినేసి హాయిగా పని చేసుకుంటున్నాడు అని అనుకుంటూ తినబుద్ధి కాక తన రూమ్లోకి వెళ్ళి అలా బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంది. అయ్యో సంధ్య తిన్నదో లేదో అడగలేదు, అడగాలా వద్దా? ప్రశాంతి అత్తయ్య, నానమ్మ మరీ చెప్పారు సంధ్యని బాగా చూసుకో, తన గురించి కాస్త పట్టించుకో అని. ఇప్పుడు తనని తిన్నావా అని అడిగితే రాత్రి అన్నది కదా, అలానే అంటుందా ఏమైనా? తనకి నా మీద ఏదో మూలన కాస్త కోపం ఉన్నట్టుంది, అందుకే రాత్రి తినమని చెప్పినప్పుడు కోపం చూపించింది అని అనుకొని సరే ఈ ఒక్కసారి అడిగి చూద్దాం, తను నార్మల్గా మాట్లాడితే సరే, లేకుంటే ఇంకొకసారి అడగను అని ల్యాప్టాప్ పక్కన బెడ్ మీద పెట్టేసి హాల్లోకి వచ్చాడు సిద్ధు. సంధ్య అక్కడ లేదు. కిచెన్లో చూశాడు, అక్కడ లేకపోతే సంధ్య రూమ్ దగ్గరికి వెళ్ళి చూశాడు. డోర్ ఓపెన్లో ఉండడంతో బెడ్ మీద పడుకున్న సంధ్య కనిపించింది. సంధ్య నువ్వు తిన్నావా అడిగాడు సిద్ధు. అప్పటి వరకు అడగలేదని బాధపడ్డ సంధ్య ఇప్పుడు సిద్ధు అడుగుతుంటే నేను తింటే నీకెందుకు, తినకపోతే నీకెందుకు, నువ్వు తిన్నావు కదా, నీ కడుపు నిండింది కదా అని తన మనసులో అనుకొని నాకు ఆకలిగా లేదండి
అని చెప్పింది. ఓ, అలాగా, సరే నీ ఇష్టం. నీకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడే తిను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధు. నాకింతకు ముందు బాగా ఆకలిగా ఉంది. మీరు తినేసి వెళ్ళిపోయారు. నా గురించి అడగలేదు. అందుకే అప్పుడు తినబుద్ధి కాలేదు చెప్పింది కాస్త సంధ్య అలిగినట్టు. ఏంటో ఈ సంధ్య, రాత్రి నేను తినమని చెప్తే నన్ను హర్ట్ చేసేలా కోపంగా మాట్లాడింది. ఇప్పుడేమో తినమని అడగలేదని తినకుండా వెళ్ళి అలిగి పడుకుంది. నాకేం అర్థం కావడం లేదు అని అనుకుని, అంటే నువ్వే కదా అన్నావు నిన్న రాత్రి నా ఇష్టంతో పని లేకుండా మీరు తినమంటే తిన్నాను అని. అందుకే ఇప్పుడు అడగలేదు. ఇలా అడగాలని కూడా నాకు తెలీదు అని చెప్పాడు సిద్ధు సూటిగా. ఛ! తప్పంతా నా దగ్గర పెట్టుకొని అనవసరంగా ఈయన్నంటే ఏం లాభం? నా మనసులో నేనేదేదో అనుకుని మధ్యలో ఈయన్నంటే ఏం లాభం? ఇక దీన్ని ఇక్కడితో ముగించాలి అని అనుకొని, ఇప్పుడు తినేస్తానులే, చాలా ఆకలిగా ఉందని రూమ్ నుండి బయటకొచ్చింది సంధ్య. సంధ్య తింటానని చెప్పింది కదా, ఇక్కడ నాకేం పనిలేదు అని తను రూమ్ వైపు అడుగులు వేయబోయాడు సిద్ధు. మళ్ళీ అంతలోనే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలా వద్దా? మళ్ళీ వెళ్ళిపోయానని తినకుండా ఉంటుందా? అయ్యో! ఈ సంధ్యని అర్థం చేసుకోవడం ఎలా? ఎంత పెద్ద బిజినెస్ డీల్ అయినా నిమిషాల్లో క్లియర్ చేసే నాకు ఇది పెద్ద పజిల్లా ఉందే అని అనుకుంటూ అక్కడే నిలబడ్డాడు సిద్ధు. మీరు కూర్చోండి అని చొరవగా సిద్ధు పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి టీవీ ఆన్ చేసి రిమోట్ సిద్ధు చేతికిచ్చి తను డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో టిఫిన్ పెట్టుకొని సిద్ధుకి కాస్త దూరంగా వచ్చి కూర్చుంది. బాగా ఆకలిగా ఉందేమో కాస్త ఫాస్ట్గానే తినేసింది. టీవీ ఛానల్స్ మారుస్తూ సంధ్యను అప్పుడప్పుడు చూస్తున్నాడు సిద్ధు. హమ్మయ్యా! ఇప్పుడు ఆత్మారాముడు శాంతించాడు అన్నది సంధ్య. ఆయనెవరు? ఎప్పుడొచ్చాడు? ఎక్కడున్నాడు? అడిగాడు సిద్ధు అయోమయంగా. సిద్ధు అన్న మాటకి పక్కున నవ్వింది సంధ్య. అయ్యో! మీకిది కూడా తెలీదా? బాగా ఆకలిగా ఉన్నప్పుడు కడుపు నిండితే కామన్‌గా అనే మాట నేను అన్నది అని నవ్వుతూ చెప్పింది సంధ్య. ఓ, అలాగా అని నవ్వుతున్న సంధ్యని చూస్తూ ఉన్నాడు సిద్ధు. పెళ్లి తర్వాత సంధ్య అలా నవ్వడం మొదటిసారి చూస్తున్నాడు. సిద్ధు తనని చూస్తుండడంతో కంగారు పడింది సంధ్య. ఏంటో ఈ సంధ్య, కాసేపు కోపం, కాసేపు అలక, కాసేపు సరదాగా ఉంటుంది. సంధ్య మాత్రమేనా? ఆడవాళ్లే ఇలా ఉంటారా అని అనుకుంటూ ఉన్నాడు సిద్ధు. సంధ్యకి కూడా తెలియని విషయం ఏంటంటే తన బంధం అని అనుకున్న వాళ్లపై తన కోపం, అలక, బాధ, ప్రేమ, సంతోషం అన్నీ చూపించాలని తను అనుకున్న విషయం ఇప్పుడు సంధ్య సిద్ధు మీద అన్నీ చూపించేస్తుంది. తనకు తెలియకుండానే ఎప్పటికి తెలుసుకుంటుందో మరి. సిద్ధు ఆలోచనలు డిస్టర్బ్ చేస్తూ ఫోన్ రింగ్ అయింది. ఓకే, వస్తున్నా అని హడావిడిగా అక్కడి నుంచి లేచి రూమ్లోకి వెళ్ళాడు సిద్ధు. సిద్ధు హడావిడి చూసి ఎక్కడికి వెళ్తున్నాడు అని అడగాలని అనిపించినా అడగలేక అలానే ఉంది సంధ్య. 5 నిమిషాల్లో రెడీ అయ్యి హాల్లోకొచ్చి సంధ్యని చూసి, కాస్త ఆఫీస్ వర్క్, చాలా ఇంపార్టెంట్. నేను రావడానికి లేట్ అవుతుంది. నా కోసం చూడకుండా నువ్వు టైంకి తినేయ్. మళ్ళీ నేను అడగలేదని అలానే ఉండకు అని చెప్పేసి బయటికి వెళ్ళాడు సిద్ధు. సిద్ధు వెళ్ళేంత వరకు అలానే సిద్ధుని చూస్తూ ఉంది సంధ్య. సిద్ధు వెళ్ళగానే డోర్ లాక్ చేసి సిద్ధు రూమ్లోకి వెళ్ళింది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఏం చేయను? ఈయన హడావిడి చూస్తుంటే సాయంత్రం వరకు వచ్చేలా లేడు అని ఏదైనా బుక్ ఉంటే చదువుతాను, కాస్త టైంపాస్ అవుతుందని అనుకుంటూ చుట్టూ చూసింది. సిద్ధు రూమ్లో ఒక షెల్ఫ్లో బుక్స్ కనిపించాయి. వాటి దగ్గరకు వెళ్ళింది. అన్ని బిజినెస్కి సంబంధించిన బుక్స్, గ్రేట్, ఎకనామిక్స్లు రాసినవి. వాటిని చూసి వీటితో నాకేం పని అనుకుంటూ బయటికి వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది, సిద్ధు లగేజ్ షెల్ఫ్లో పెట్టడానికి పక్కనుంది. ఇప్పుడు నాకేం పనిలేదు, తన లగేజ్ సర్ది పెడితే సరి అనుకొని లోపలికి వెళ్ళి సిద్ధు లగేజ్ బ్యాగ్ ఓపెన్ చేసి బట్టలు తీసి ఒక పక్కగా సర్దుతూ ఉంది. సంధ్య అన్నీ సర్దేశాక బ్యాగ్ ఫోల్డ్ చేసి పెడుతుంటే అందులో నుండి ఒక బుక్ లాంటి బయటపడింది. జిప్ లాక్ ర్యాపర్ ఉంది. ఇదేంటి అని అది ఓపెన్ చేసి చూసింది. అది డైరీ. ఓపెన్ చేసింది. చూస్తే అది సిద్ధు రాసుకున్నట్టున్నాడు అని ఒక పేజీ తిప్పింది. సిద్ధార్థ్,
నా పేరు సిద్ధార్థ్. కానీ నా పేరు కూడా మర్చిపోయేలా చేసిన మనిషి ఉన్నారు. అందుకే ఇలా నా పేరు చెప్పుకుంటున్నాను. అది ఎవరో కాదు, నా ప్రేమ. సంతోషంతో ఆకాశాన్ని అందుకునేలా చేసింది. అదే ప్రేమ బాధను ఇచ్చి పాతాళానికి పడిపోయేలా చేసింది. ప్రేమిస్తే ఇంతేనా? ఇలా బాధపడాలా? కానీ తర్వాత తర్వాత నాకేమనిపించింది? నా ప్రేమని బాధలో ఎందుకు అనుకోవాలి? నేను ఎలా అనుకుంటే అలానే అది నాకు అనిపిస్తుంది అని. ఇలా ఒక్క పేజీ చదవగానే సంధ్య మొబైల్ రింగ్ అయింది. సిద్ధు డైరీ క్లోజ్ చేసి మొబైల్ స్క్రీన్ చూసింది సంధ్య. ప్రశాంతి పేరు చూడగానే ఆ బుక్ షెల్ఫ్లో పెట్టేసి బెడ్ మీద కూర్చొని మాట్లాడుతూ ఉంది సంధ్య. సంధ్య మాటల్లోనే అర్థం చేసుకుంది ప్రశాంతి రాత్రి వాళ్ళ మధ్య ఏమీ జరగలేదని. అందుకే సంధ్యను డైరెక్ట్గా ఏమీ అడగకుండానే మాట్లాడింది ప్రశాంతి. వీళ్ళు ఇలా ఉంటే ఎలా? పెళ్లి చేసుకుని సంతోషంగా కొత్త జీవితం మొదలు పెట్టాల్సింది పోయి ఇద్దరూ ఇద్దరే అని ప్రశాంతి తన మనసులో అనుకొని ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంది ప్రశాంతి. పెద్దమ్మా, పెద్దమ్మా అన్న సంధ్య పిలుపుకి నార్మల్ అయ్యి, ఏం లేదు సంధ్య, మీకు పెళ్లి జరిగింది. ఆ తర్వాత కార్యక్రమం కూడా జరగాలి పద్ధతి ప్రకారం. నీకు ఎలా చెప్పను? అర్థం చేసుకో. నీ జీవితాన్ని సంతోషంగా ఉండేలా చేసుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంది అని పొడి పొడిగా చెప్పి చెప్పలేక కాల్ కట్ చేసింది ప్రశాంతి. ప్రశాంతి ఫోన్ ఎందుకు కట్ చేసిందో అర్థమైంది సంధ్యకు. అన్నిటికీ టైం రావాలి. మా ఇద్దరి మధ్య ఉన్న దూరం మాలో ఎవరో ఒకరు చెరిపితే పోయేది కాదు. నేను సిద్ధు ఇద్దరు అడుగులు ముందుకు వెయ్యాలి. ఇప్పుడు నేను వెయ్యడానికి సిద్ధంగా ఉన్నా సిద్ధు మాత్రం అందుకు రెడీగా లేడు అని అనుకుంటూ కాసేపు అలానే బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంది సంధ్య. అలా పడుకునేసరికి రాత్రి సిద్ధు తనకి దగ్గరగా ఉన్నది గుర్తు రాగానే మెల్లగా నవ్వుకుంది. నిజమే, నేను సిద్ధు ప్రెషన్స్ని ఇష్టపడుతున్నాను. నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇదే కదా పెద్దమ్మాయిన సిరి అయినా కోరుకుంది అని తనలో తానే అనుకుంది సంధ్య. సిద్ధు డైరీ చదువుతూ ఉన్నాను కదా ఇంతకుముందు, చదవనా వద్దా? అది తన పర్సనల్ కదా. నేను చదివానని తెలిస్తే సిద్ధు ఏమనుకుంటారో అని ఒకసారి. లేదు, తను నా భర్త. నేను తనకి నా గురించి అన్నీ చెప్పేశాను కదా. తన గురించి నాకు తెలియాలి కదా. చెప్పడానికి ఆయనకి టైం ఉండదు. సో నేను డైరీ చదివితే తప్పేం లేదు అని ఇంకొకసారి. ఇలా ఆలోచనలకి పొంతన లేకుండా అనుకుంది సంధ్య తనలో తానే. అంతలోనే కీర్తన నుండి మెసేజెస్ వచ్చాయి. చూస్తే అవి తమ పెళ్లి ఫోటోలు. కీర్తన తన ఫోన్లో తీసినవి. అవి ఒక్కొక్కటిగా చూస్తూ ఉంది సంధ్య. సిద్ధు పక్కన తనని తాను చూసుకుంది. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఒకరి తలపై ఒకరు చెయ్యి వేసుకొని ఒకరిని ఒకరు చూస్తున్నట్టు ఉన్న ఫోటోని అలా ఒక్కొక్కటి చూసుకుంటూ ఉంది చాలాసేపు. టైం చూస్తే అప్పుడే మధ్యాహ్నం 1 గంట అయింది. సిద్ధు వస్తాడో రాడో, ఇప్పుడే వంట చేయాలా వద్దా అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది సంధ్య. పోనీ నేను ఒకసారి కాల్ చేస్తే తనకి అని అనుకుని ఫోన్ చేతిలోకి తీసుకుంది. నా నెంబర్ కూడా తన దగ్గర ఉండదు. ఆ రోజు కాల్ చేస్తే ఎవరు అని అడిగాడు. చెయ్యాలా వద్దా అని అనుకుంటూ సిద్ధు నెంబర్ కోసం కాల్ లోగ్లో వెతికింది సంధ్య. ఆ రోజు సిద్ధుతో మాట్లాడాలని సిరి దగ్గర నుండి నెంబర్ తీసుకున్నాను. కానీ సేవ్ చేసుకోలేదు. ఏ నెంబర్ అనుకోవాలి తనది అని సుమారుగా తనకి గుర్తున్న రోజు కాలేజ్ చెక్ చేద్దామని అనుకుంది సంధ్య. కానీ మధ్యలో ఫోన్ లాగ్ అయిందని ఫార్మట్ చేసిన విషయం గుర్తుకొచ్చింది. అంతా క్లియర్ అయింది. ఇప్పుడు తన నెంబర్ కూడా నా దగ్గర లేదు. సిరిని అడిగితే ఇస్తుంది కదా, గగన్ అడిగి అని సిరికి కాల్ చేసింది సంధ్య. గగన్ గుండెలపై ప్రశాంతంగా నిద్రపోతున్న సిరికి కాల్ సౌండ్కి మెలకువ వచ్చింది. సంధ్య ఫోన్ చేస్తుందని గగన్ని డిస్టర్బ్ చేయకుండా బాల్కనీలోకి వెళ్ళింది సిరి ఫోన్ తీసుకొని. చెప్పు సంధ్య అని సిరి అనగానే, ఏం లేదు సిరి, డిస్టర్బ్ చేశానా అని అంటూ అడగలేక ఆగిపోయింది. పిచ్చిదానా, నా దగ్గర నీకు మొహమాటం ఎప్పటినుంచి మొదలైంది అన్నది సిరి చిన్నగా నవ్వుతూ. అది కాదు సిరి, ఈయన
సిద్ధు ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. లంచ్ టైం అవుతుంది. వస్తాడో రాడో తెలియడం లేదు. పోనీ అడుగుదామని అనుకుంటే నా దగ్గర నెంబర్ లేదు. అందుకే నువ్వు చెప్తావని కాల్ చేశాను చెప్పింది సంధ్య. పెళ్ళైనా కూడా నీ భర్త నెంబర్ నీకు తెలియకపోతే ఎలా సంధ్య? నువ్వు చాలా మారాలి. అప్పుడే మీ ఇద్దరు బావుంటారు. కానీ ఎప్పటికి జరుగుతుందో అది అని తన మనసులో అనుకొని, ఒక్క నిమిషం సంధ్య, నేను నీకు మెసేజ్ చేస్తాను అన్నది సిరి. ఓకే సిరి బాయ్, తర్వాత మాట్లాడతా అని కాల్ కట్ చేసింది సంధ్య. సిద్ధు నెంబర్ సిరి నుండి రాగానే సేవ్ చేసింది సంధ్య తన మొబైల్లో. అంతేకాకుండా కాంట్రాక్ట్ పిక్గా ఇంతకుముందు కీర్తన సెండ్ చేసిన వాటిలో సిద్ధు తనకి దగ్గరగా ఉన్న ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుని పెట్టింది. ఇక ఆలస్యం చేయకుండా సిద్ధుకి కాల్ చేసింది. ఒకసారి కాదు 4 సార్లు చేసినా సిద్ధు కాల్ అటెంప్ట్ చేయలేదు. నా నెంబర్ అని తెలియదేమో, బిజీగా ఉన్నాడేమో అని అనుకుంటూ ఉసూరుమని ఫోన్ బెడ్ మీద పడేసి అలానే పడుకుంది. మధ్యాహ్నం దాటి సాయంత్రం కూడా అయిపోయి రాత్రి 10 గంటలవుతుంది. అప్పటికి ఇంకో 4 సార్లు చేసింది. ఈసారి స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇంక సిద్ధు ఇంటికి రాలేదు. చాలాసేపటి నుండి గుమ్మం వైపు చూస్తూ అలసిపోయింది సంధ్య. చాలాసార్లు అనుకుంది, గగన్కి చెప్పనా సిద్ధు ఇంటికి రాలేదని. మళ్ళీ తనే పాపం కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఇలా డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆగిపోయింది. పోనీ ఆనంద్ మావికి కాల్ చేస్తే అని అనుకుని ఇదే కరెక్ట్ అని ఆనంద్ నెంబర్ కోసం ప్రశాంతికి కాల్ చేసింది సంధ్య. అప్పటికే భోజనాలు చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ టైంలో సంధ్య నుండి ఫోన్ వస్తే కాస్త కంగారుగా అనిపించింది ప్రశాంతికి. ఏమా, అంతా బాగానే ఉందా? ఈ టైంలో ఫోన్ చేశావు అని కంగారుగా అడిగింది ప్రశాంతి. ఏం లేదు పెద్దమ్మ, అంతా బాగానే ఉంది, కంగారు పడకు. భోజనం అయిందా అని ప్రశాంతి కంగారు తగ్గాలని అడిగింది సంధ్య. హా, మీది అని ప్రశాంతి అడిగితే నాదయ్యింది పెద్దమ్మ. ఈయన ఇంకా ఆఫీస్ నుండి రాలేదు, చాలా అర్జెంట్ అని సాయంత్రం వెళ్ళారు. పొద్దునే అని చెప్పి ప్రశాంతిని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పలేదు. మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిందేమో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆయన పక్కనే ఆనంద్ మావయ్య కూడా ఉంటారు కదా, అందుకే మావయ్య ఫోన్ నెంబర్ కోసం కాల్ చేశాను. అంతే, ఇంకేం లేదు చెప్పింది సంధ్య. పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడు సిద్ధు. వీళ్ళకి ఎవరికీ అర్థం కావడం లేదు అని తన మనసులో అనుకుని ఆనంద్ నెంబర్ చెప్పింది ప్రశాంతి. నేను మావయ్యతో మాట్లాడతాను, నువ్వేం కంగారు పడకుండా నిద్రపో పెద్దమ్మా. సిద్ధు రావడానికి కాస్త టైం పడుతుంది అంతే, సరేనా అని కాసేపు ప్రశాంతితో మాట్లాడి కాల్ కట్ చేసింది సంధ్య. ఆనంద్ నెంబర్కి కాల్ చేసింది సంధ్య. సంధ్య నెంబర్ ఆల్రెడీ ఆనంద్ దగ్గర ఉండడంతో ఈ టైంలో కాల్ చేస్తుంది ఎందుకు అని తన మనసులో అనుకుంటూ కాల్ అటెంప్ట్ చేశాడు ఆనంద్. హలో మావయ్య, నేను సంధ్యని, భోజనం అయిందా అని చాలా నార్మల్గా అడిగింది సంధ్య, తన టెన్షన్ బయటపడకుండా. అయింది సంధ్య, ఇంకా నిద్రపోకుండా ఉన్నారా? సిద్ధు ఏం చేస్తున్నాడు? వాడికి వారం రోజుల పాటు ఆఫీస్కి రావద్దని గట్టిగా చెప్పాను. ఆ ల్యాప్టాప్ ముందరేసుకొని ఏదైనా పని చేస్తున్నాడా? ఒకసారి వాడికి ఇవ్వమ్మా, నేను మాట్లాడతాను అన్నాడు ఆనంద్. ఆనంద్ చెప్పిన దానికి సంధ్యకి ఏమడగాలో అర్థం కాలేదు. ఈ సిద్ధు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు సిద్ధు ఇక్కడ లేడని వీళ్ళకి చెప్పాలా వద్దా? అసలు ఆఫీస్ పేరు చెప్పి ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ ఆనంద్, సంధ్య, అమ్మ సంధ్య అని అంటుంటే స్పృహలోకి వచ్చి, ఏం లేదు మావయ్య, ఏదో కాల్ వస్తే మాట్లాడుతున్నారు బయట. అమ్మమ్మ గారు అత్తయ్య బాగున్నారు కదా, ఊరికే చేశాను అంతే అని ఆనంద్ ఆన్సర్ కోసం కూడా చూడకుండా కాల్ కట్ చేసింది సంధ్య. ఏంటి అమ్మాయి, నిన్ననే కదా వెళ్ళింది ఇక్కడి నుండి, అప్పుడే బాగున్నారా అని అడుగుతుంది. ఏమోలే, కొత్తదనం, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు అని అనుకుని పడుకున్నాడు ఆనంద్. అప్పటి వరకు లేని భయం ఇప్పుడు కలిగింది సంధ్యకు. సిద్ధు ఎక్కడికి వెళ్ళాడు, ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ పనిచేయడం లేదు అని మళ్ళీ కాల్ చేసింది. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మెల్లిగా భయం కాస్త ఏడుపుగా మారింది. ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు కాసేపు. ఒక పక్క సిద్ధు మీద చాలా కోపం వచ్చేసింది. నేను ఒక దాన్ని ఇంట్లో ఉన్నాననే విషయం కూడా తనకు గుర్తులేదు అని ఎదురుగా ఉన్న దేవుడి ఫోటో దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి దండం పెట్టింది.
సిద్ధు ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటూ, అలా కోరుకుంటూ కూడా ఏడుస్తుంది సంధ్య. టైం 11 గంటలవుతుండగా ఇంకా ఎదురు చూసే ఓపిక లేక, ఏదైతే అది అయ్యిందని గగన్‌కి ఫోన్ చేసి విషయం చెప్పాలని అనుకొని, సిరి నెంబర్‌కి కాల్ చేయబోయింది సంధ్య. అప్పుడే కార్ సౌండ్ వినిపించి బయటకి చూసింది. కార్‌లో నుండి బయటకొస్తూ కనిపించాడు సిద్ధు. సిద్ధు కనపడగానే సంధ్య ఒక్క పరుగున వెళ్ళి సిద్ధుని హత్తుకుంది ఏడుస్తూ. సంధ్య అలా రావడం, తనని హగ్ చేసుకోవడం కొంత ఆశ్చర్యంగా అనిపించింది సిద్ధుకి. ఎక్కడికి వెళ్ళావు సిద్ధూ? ఇంతసేపు నువ్వు ఇంటికి రాకుండా ఉంటే నాకు భయంగా ఉండదా? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఒక్క మాట నాకు కాల్ చేసి చెప్పొచ్చు కదా? నేనొక్కదాన్ని నీకోసం ఇంట్లో ఉన్నాననే విషయం కూడా నీకు గుర్తులేదా? ఎవరిని నీ గురించి అడగాలో కూడా అర్థం కాలేదు. మధ్యాహ్నం నుండి నువ్వు వస్తావని ఎదురు చూశాను అని సిద్ధుకి మాట్లాడే అవ్వకుండా ఏడుస్తూ సిద్ధుని అలానే హక్ చేసుకుని అడిగింది సంధ్య. సంధ్య పరిస్థితి అర్థం చేసుకున్న సిద్ధు, ఐఎమ్ సారీ, ఫోన్ చూడలేదు, ముందు ఇంట్లోకి వెళ్దాం పదా అని సంధ్యని తీసుకొని ఇంట్లోకొచ్చాడు. సంధ్యని సోఫాలో కూర్చోపెట్టి డోర్ లాక్ చేసి సంధ్యకి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తున్న సంధ్య కన్నీళ్లు తుడిచి, నేను అనుకోలేదు అసలు నా వల్ల నువ్వు ఇంత కంగారు పడతావని. కొంచెం వర్క్ బిజీలో ఫోన్ చూసుకోలేదు, ఇంకెప్పుడు ఇలా చేయను, ఇదే లాస్ట్ అని సంధ్యకు చెప్పి, నువ్వు తిన్నావా లేదా అడిగాడు సిద్ధు. సంధ్య మొహం చూస్తూనే తెలుస్తుంది ఎంతో అలసటగా ఉందని. లేదు, తినబుద్ధి కాలేదు. అయినా నీకిప్పుడు అంత అర్జెంటు పని ఏముంది? కనీసం ఫోన్ కూడా చూసే పరిస్థితుల్లో లేకుండా అడిగింది సంధ్య దబాయింపుగా. ఇంతకు ముందు వరకు తనని అండి అని, మీరు అని తనని పిలిచిన సంధ్య ఇప్పుడు సిద్ధు అని, నువ్వు అని పిలుస్తుంటే కొత్తగా అనిపించింది సిద్ధుకి. సరే, సారీ చెప్పాను కదా, ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వదు అని, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఏడ్చి ఏడ్చి మొహం చూడు ఎర్రగా కందిపోయింది, వెళ్ళు అని సంధ్యని రూమ్లోకి పంపించి తను కూడా లేట్ చేయకుండా ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళాడు. సంధ్య తన రూమ్లో నుండి బయటకు వచ్చేసరికి వేడివేడిగా దోశలు వేసి పెట్టాడు సిద్ధు. నీకు దోశ వేయడం కూడా వచ్చా? ఆశ్చర్యంగా అడిగింది సంధ్య. అదేం పెద్ద కష్టమైన పనా ఏమైనా? చదువుకునే టైంలో ఎప్పుడైనా లేట్ నైట్ ఫుడ్ తినాల్సి వస్తే ఫ్రిడ్జ్లో ఎప్పుడు రెడీగా ఉండేది ఇదే కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 దోశలు వేసుకుంటే సరిపోతాయి. అందుకే ఇలా అలవాటయింది. నా విషయం సరే కానీ ముందు తిని ఎలా ఉందో చెప్పు. చట్నీ లేదు, అందుకే ఇదిగో ఆ పొడి వేసుకొని నెయ్యి వేసుకో, సూపర్గా ఉంటుంది అన్నాడు సిద్ధు ఇంకొకటి వేస్తూ. సిద్ధు చెప్పినట్టు టేబుల్ మీద ఉన్న దోసకారం పొడి, నెయ్యి వేసుకొని ఒక ముక్క నోట్లో పెట్టుకుంది సంధ్య. చాలా బాగుంది సిద్ధు, ఇంతకు ముందు ఇలా కారం పొడి నెయ్యి కాంబినేషన్తో నేను తినలేదు అని సిద్ధుకి చెప్తూ తినేసింది సంధ్య. సిద్ధు మెల్లగా నవ్వుకొని తను కూడా ప్లేట్లో పెట్టుకొని సంధ్య పక్కనే కూర్చొని తిన్నాడు. ఏంటో మనం నిన్న రాత్రి కూడా ఇలానే లేటుగా తిన్నాం, ఈరోజు కూడా అంటూ టైం చూసింది సంధ్య. రాత్రి 12 దాటి 1 గంట అవుతుంది. రేపటి నుండి ఇలా జరగదులే, నైట్ 9 డిన్నర్ కంప్లీట్ అవుతుంది, ఐ ప్రామిస్ అంటూ సంధ్యని చూసి, బాగా అలసటగా ఉంది, నిద్ర వస్తుంది అన్నాడు సిద్ధు. నాకు కూడా అని సిద్ధు కంటే ముందే సంధ్య లేచి సిద్ధు రూమ్లోకి వెళ్ళింది. వెళ్తున్న సంధ్యని చూసి, నువ్వు ఇలా ఉంటే చాలా బాగుంది, ఇలానే ఉండగలవా? అసలు విషయం తెలిసాక కూడా అని అనుకుంటూ సంధ్య వెనక్కి వెళ్ళాడు సిద్ధు కూడా. సంధ్య సిద్ధు బెడ్కి చెరోవైపు పడుకున్నారు. సిద్ధు అలసట వల్ల కాస్త త్వరగానే నిద్రపోయాడు కానీ సంధ్యకు మాత్రం అసలు నిద్ర పట్టలేదు. ఆ రోజంతా తాను సిద్ధు కోసం ఎదురు చూడ్డం, సిద్ధు రాకనే కంట్రోల్ తప్పి అలా హక్ చేసుకుని ఏడవడం, సిద్ధు తనని ఓదార్చడం, తన కోసం సిద్ధునే స్వయంగా టిఫిన్ చేసి పెట్టడం తలుచుకొని నవ్వుకుంటూ నిద్రపోతున్న సిద్ధుని చూస్తూ, అసలు నువ్వేనా సిద్ధు? అందరూ నువ్వు కఠినంగా ఉంటావని అనుకుంటారు కానీ నాకు మాత్రం ఎందుకు అలా అనిపించడం లేదు? మా పెదనాన్న అయితే నీ మాటలంటేనే ఒక అడుగు వెనక్కి వేస్తాడు. నువ్వు నవ్వితేనే ఆ రోజు రాధ స్వీట్ చేసింది. అందరికీ నీ నవ్వు కూడా అపురూపమేనా?
కానీ నా దగ్గర అలా ఏం లేదు కదా, ఎందుకు? నా దగ్గర మాత్రమే నువ్వు నువ్వుగా ఉంటున్నావా? అందరికీ కనిపించని నీలోని ఇంకో మనిషి నాకు మాత్రమే కనిపిస్తున్నాడా అని అనుకుంటూ సిద్ధుని చూస్తూ నిద్రపోయింది సంధ్య. తెల్లవారుతుండగా సిద్ధుకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరవగానే తనకి దగ్గరగా జరిగి తన టీషర్ట్ గట్టిగా పట్టుకొని నిద్రపోతున్న సంధ్యని చూశాడు. అలా సంధ్యని చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు సిద్ధు. మళ్ళీ వెంటనే ఏదో గుర్తుకొచ్చి ఒక్క క్షణం కంగారు పడ్డాడు. సంధ్య చెంప మీద చేయి వేసి నువ్వు బాగుండాలని ఒకరు చాలా గట్టిగా కోరుకున్నారు. నీ చేతిని నా చేతుల్లో పెట్టారు. నిన్ను నిజంగా సంతోషంగా ఉండేలా నేను చేయగలనా అని అనుకుంటూ సంధ్య కాస్త కదిలినట్టు ఉంటే మెల్లిగా కళ్ళు మూసుకున్నాడు సిద్ధు. సంధ్యకు మెలకు వచ్చి సిద్ధు చేతులు తన మీద ఉండడం చూసి నిన్న కూడా ఇలానే వేశాడు అని మెల్లిగా తీసి కూర్చొని తన తాళిని బయటకు తీసి కళ్ళకద్దుకొని తన రూంలోకి వెళ్ళింది సంధ్య. సంధ్య చేసిన పనిని చూశాడు సిద్ధు. తను ఆ లెటర్లో రాసింది కదా, నేను ఎంత నిజాయితీగా ప్రేమించానో అంతే నిజాయితీగా మన పెళ్లి తర్వాత కూడా ఉంటాను అని సంధ్య రాసిన అక్షరాలని గుర్తు చేసుకున్నాడు సిద్ధు. కళ్ళు మూసుకొని నేను అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి ఎక్కువ టైం పట్టదు అని ఇంకొకసారి ఊపిరి గట్టిగా పీల్చుకొని బెడ్ మీద నుంచి లేచాడు. సిద్ధు రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసరికి పూజ చేస్తూ ఉంది సంధ్య. అప్పుడే పూజ ముగించి తన తాలికి పసుపు పూసుకొని ఆ భగవంతుడికి నమస్కారం చేస్తూ కనిపించింది సిద్ధుకి. సంధ్యని అలానే చూస్తూ సిద్ధు కూడా సంధ్య దగ్గరికి వెళ్ళాడు. అది పూజ గదని కూడా మర్చిపోయి సంధ్యని హత్తుకున్నాడు. సిద్ధు తనని అలా హక్ చేసుకునేసరికి ఒక్క క్షణం కంగారు పడింది సంధ్య. కానీ సిద్ధుని తన నుండి వేరు చేయలేదు, అలానే ఉంది. కాసేపటికి సిద్ధు బాబుకి గుర్తొచ్చింది తను చేసిన పని. సంధ్య నుండి దూరం జరిగి సారీ అని మెల్లిగా పక్కకి వెళ్ళాడు సిద్ధు. ఈయనకేమైంది, ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది కాఫీ తీసుకురావడానికి. ఏంటి నేను అలా చేశాను? సంధ్యని చూస్తుంటే కంట్రోల్లో ఉండడం లేదు నేను. తను ఏమనుకుందో ఏమో, నువ్వు ఈడెట్విరా సిద్ధు అని తనను తాను తిట్టుకొని సంధ్య తనకి దగ్గరగా వస్తుంటే సంధ్యని చూడలేక మెల్లిగా తల తిప్పుకున్నాడు సిద్ధు. ఓ, ఇందాక చేసిన పనికి కాస్త సిగ్గుపడుతున్నాడేమో. ఈయనలో ఈ యాంగిల్ కూడా ఉందా? మగవాళ్ళు సిగ్గుపడడం చాలా తక్కువ, అందులో సిద్ధు సిగ్గుపడడం చాలా విచిత్రంగా ఉందని తనలో తానే అనుకుంది సంధ్య. నేను తనతో మూవ్ అవ్వడానికి రెడీగా ఉన్నానని నాకు అర్థమవుతుంది. కానీ సిద్ధు రెడీగా ఉన్నాడా? తనని నేను కొత్తగా చూస్తున్నానా? లేకపోతే సిద్ధు ఒరిజినల్ క్యారెక్టర్ ఇదేనా? మరి పెళ్లికి ముందు తను నాతో చెప్పింది అబద్ధమా? నన్ను పెళ్లికి ఒప్పించడానికి ఏదైనా స్టోరీ చెప్పాడా? తను చెప్తే నేను గుడ్డిగా నమ్మేశానా? అయినా సిద్ధు స్టోరీ చెప్పినా చెప్పకపోయినా ఈ పెళ్ళైతే అయ్యేదే కానీ ఆగేది కాదు కదా అని ఒకసారి అనుకొని మళ్ళీ అంతలోనే సిద్ధు తన లవ్ గురించి నాకు స్టోరీ చెప్పాడో లేదో. ఇప్పుడు సిద్ధు బయటకు వెళ్ళగానే తన డైరీ ఓపెన్ చేసి చదివితే తెలిసిపోతుంది అని ఇంకొకసారి అనుకుంది సంధ్య తనలో తానే. అయినా అలా సిద్ధు డైరీ చదవడం తప్పు కదా. తన పర్సనల్ విషయాలు నాకు తనంతట తానుగా చెప్పకముందే నేను చదివితే ఎలా అని కాఫీ కలుపుతూ అనుకొని పోనీ ఇప్పుడే ఒక ట్రయల్ వేద్దాం. సిద్ధు బిహేవియర్ బట్టి తన గురించి ఒక అంచనా వేయచ్చు. నా నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలో అని కాఫీ కప్స్లో పోసి హాల్లోకి వస్తూ, ఏంటే సంధ్య, పెళ్ళై కొన్నాళ్ళు కూడా కాలేదు, అప్పుడే మీ ఆయన్ని టెస్ట్ చేస్తున్నావా అని తన అంతరాత్మ ప్రశ్నిస్తే, తప్పేంటి? సిరి చెప్పినట్టు అసలే దేశంలో అమ్మాయిలు చాలా తక్కువగా ఉన్నారు. అబ్బాయిల కండిషన్లకి ఒప్పుకొని పెళ్లి చేసుకునే నాలాంటి వాళ్ళు ఉన్నంత వరకు అమ్మాయిలకి సరైన వాల్యూ ఉండదు. ఇప్పుడు నేను సిద్ధుకి టెస్ట్ పెట్టాల్సిందే, చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడో అని అనుకుంటూ కాఫీ కలుపుకొని వచ్చి సోఫాలో కూర్చున్న సిద్ధుకి పక్కనే తను కూడా కూర్చుంది. సంధ్యలో తనకి పక్కనే చాలా దగ్గరగా కూర్చుంటే ఏదో కొత్తగా ఉంది సిద్ధుకి. సో ఈ స్టోరీ అయితే నేను మళ్ళీ ఈరోజే చదివాను కదా,
మరి ఈరోజు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. వ్యూస్ మాత్రం చాలా బాగా రావాలి, అది మీ బాధ్యతే. ఓకే, అలాగే వ్యూస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.